ఐక్యత, వామపక్షాల ఐక్యత. శ్రీరామ్ జీ పథకాన్ని 30 కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలు పని కావాలని కోరుతుంటే, మన రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఉపాధి కూలీల పనులు చేయాలని చెప్పి కోరుతుంటే, వాళ్ళందరికీ పని కల్పించడానికి కనీసం 2 లక్షల కోట్లు ఇవ్వాలంటే ఉన్న 1,00,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు బీజేపీ ప్రభుత్వం తగ్గించింది. అట్లాగే పని దినాలు 200 రోజులు కావాలంటే కేవలం 125 రోజులకే పరిమితం చేసేటట్టుగా చేస్తుంది. అట్లాగే ఉండేటటువంటి కార్మికులకంతా కూడా 90% నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేది ఇంతకు ముందు. ఇప్పుడు మార్చినటువంటి దాంట్లో 60% మాత్రమే కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలంటుంది. 75% పనిముట్లకు కేంద్రమే భరించేది గతంలో, ఇప్పుడు రాష్ట్రాలు భరించాలంటుంది. ఈ రాష్ట్రాలు ఇంత పెద్ద ఎత్తున నిధులు పెట్టలేక ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేస్తే భవిష్యత్తులో దీన్ని అమలు చేయనటువంటి పరిస్థితి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కూలీలకు పని దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే గతంలో ఉండేటటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ పేరును కూడా యథావిధంగా కొనసాగించాలి. అట్లాగే 200 రోజులు పని పెంచాలా, 600 రూపాయలు రోజు వేతనం పెంచేటట్టుగా కూడా దీంట్లో సవరణలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని చట్టాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్షాలు మిగతా సంఘాలంతా కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం ఐక్యంగా ఉద్యమానికి సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ